మరి ఆ తర్వాత ఈ 4 మాసాలు కూడా హాస్పిటలైజేషన్. తల్లిదండ్రుల్ని సిద్ధపరచడానికి, మరి మాసివ్ బ్రెయిన్ స్ట్రోక్ కనుక వైద్యులు ముందే చెప్పారు హోప్ లేదని. అయితే మరి ట్రీట్మెంట్ కొనసాగించారు. ఆ కాలాన్ని తల్లిదండ్రులు మరి రక్త సంబంధికుల్ని మరి సిద్ధం చేయడానికి, తాను సిద్ధపరచుకున్న తన బిడ్డను హవీలాన్ని తన సన్నిధికి తీసుకోవడానికి ముందు వారికి సిద్ధపాటుగా సమయాన్ని మరి ప్రభు ఇచ్చి ఉన్నారని, ప్రభు సన్నిధిని మేము అనుభవించామని తను సాక్ష్యం చెప్పడం జరిగింది. సహోదరి గీత వచ్చి సాక్ష్యం పంచుకుంటారు. పెట్టింది మా పిన్ని. ఇదంతా స్కార్స్ పండి అన్నమాట. అమ్మో మాకు ఇలాంటి పిల్లలు ఎప్పుడు పుట్టలేదు అంది. ఎందుకంటే వాళ్ళిద్దరు పిల్లలు చాలా తెల్లగా అట్లా ఉన్నారు. అప్పుడు నేను నా చేతిలో పెట్టిన ఆ బేబీని కోసం చాలా ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ బిడ్డ అందరిలో అందమైన బిడ్డగా, ఆశీర్వాదకరమైన బిడ్డగా, అద్భుతమైన బిడ్డగా మీరు మార్చండి అని ఆ పాటికే సేవలో ఉన్న నేను ఆ బిడ్డ కోసం ప్రార్థించాను ఆ మొదటి గంటలో. ఆ తర్వాత రోజులు గడిచే కొద్ది అందరిలో మా పిల్లలందరిలో స్వీటీ చాలా అందమైన బిడ్డగా అయిపోయింది. నేను ఎప్పుడు అనేదాన్ని మా పిన్నితో, చూసావా దేవుడు ఎంత దీవించాడో స్వీటీని అని. స్వీటీకి కూడా ఒకరోజు ఈ విషయం వాళ్ళ అమ్మమ్మ బ్రతకుండగా చెప్తే, అవునా పెద్దమ్మ, ఆ ప్రార్థన దేవుడు అలా చేసావా నువ్వు అని చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు మా దగ్గరికి వచ్చినా ఎప్పుడూ పాటలు పాడుకుంటూ ఉండేది. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ సంతోషించే విషయం ఏంటంటే, వాళ్ళు ఒక ఆత్మీయ సంఘంలో నాటపడ్డారు, స్థిరపరచబడ్డారు, దేవునిలో ఎదుగుతున్నారని. ఆ బిడ్డ రక్షణ పొందిన రోజు నేను చాలా ఆనందించాను. 9వ తరగతిలో ఆ బిడ్డ రక్షణ పొందినప్పుడు చాలా ఆనందించి, అమ్మ దేవుని కోసం నువ్వు అంతం వరకు పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రభువుకి ఇష్టంగా, హైదరాబాద్లో మల్టీ కల్చర్ ఉంటుంది, కల్చర్ని అంటనివ్వకుండా ప్రభు కోసం జీవించాలి అని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాగే ఉన్నాను అని తన జీవితంలో ప్రతి విషయంలో నాకు అర్థమయ్యేది. అలా చూసినప్పుడల్లా బిడ్డలు దేవునితో నడుస్తున్నారు, తల్లిదండ్రులు ఇద్దరూ దేవునిలో పెంచుతున్నారు అని చాలా ఆనందపడేదాన్ని. అట్లా ప్రతి సంవత్సరం కూడా పుట్టినరోజుకి విష్ చేయడానికి ఫోన్ చేసేదాన్ని. ఫోన్ చేసినప్పుడు నా భర్త, మేమిద్దరం సేవ చేస్తాం విజయవాడలో, ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వచనాలు పలికేదాన్ని అన్నమాట. నేను చాలా ఇష్టంగా, సంతోషంగా, ప్రేమతో ప్రతి ఆశీర్వచనాన్ని తీసుకుని, పెద్దమ్మ ఇవన్నీ నా జీవితంలో నెరవేర్తి, నువ్వు హార్ట్ఫుల్గా నన్ను బ్లెస్ చేస్తున్నావు, నువ్వు బ్లెస్ చేసే ప్రతి బ్లెస్సింగ్ని నేను చూస్తాను పెద్దమ్మ అని చెప్పేది. అనేకమైన దర్శనాలు తనకి వచ్చినప్పుడు నాకు వెంటనే ఫోన్ చేసి చెప్తా ఉండేది, పెద్దమ్మ ఇలా కనిపించింది ఇలా అని. చాలా మంచి దర్శనాలమ్మ, ఉద్యోగం లేట్ అవుతున్నాను తిరిగిపడమాక, దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు, స్థిరమైనది ఇస్తాడు, గొప్పది ఇస్తాడు అని అలా చెప్తా ఉండేదాన్ని. ఇలా చెప్తా ఉన్న క్రమంలో తను బాగా దేవునిలో ఎదుగుతుంది. అంటే మధ్యలో ఆ జాబ్ రాని ఆ పీరియడ్ కొంత ఇదైంది. నువ్వు ఇప్పుడు వచ్చి నా దగ్గర ఉండు అంటే, నేను జాబ్ వచ్చినాకే నీ దగ్గరికి వస్తాననేది. అట్లా తనంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నేను స్వీట్ తల్లి, బంగారు తల్లి అని పిలుచుకునేదాన్ని. అట్లా చాలా ప్రేమగా, నేనంటే కూడా తనకు చాలా ఇష్టం. అలా మంచి అనుబంధం మా మధ్యలో ఉండేది. జనవరి 1 వాగ్దానాలు తీసుకున్న తర్వాత, మేము ఫ్రీ అయిన తర్వాత 2వ తారీఖు అందరి వాగ్దానాలు చెప్పుకుని ప్రార్థన చేసినప్పుడు, నీది చాలా గొప్ప వాగ్దానం అంటే నీది ఇంకా గొప్ప వాగ్దానం, దేవుడు నెరవేరుస్తాడు అని ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకుని అట్లా అందరి ప్రామిస్ కార్డ్స్ కోసం చెల్లి ప్రార్థన చేసేది, మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఇలా ఈ సంవత్సరాలన్నీ గడిచాయి. అది 25వ తారీఖు ఉంటేనమ్మ, దేవుడు అన్నిటికీ సమర్థుడు, సర్వశక్తిమంతుడు, ఆయన చేయగలడు. ఆ బిడ్డ దేవుణ్ణి ప్రేమించింది, దేవునితో నడిచింది కాబట్టి దేవుడు తన కోసం దాచించినవన్నీ తన ధనాగారం నుంచి తెరవగలడు అని అలా ఆ
రోజు అని ఆ మరుసటి రోజు నుంచి కూడా దేవుడు చేసిన అద్భుత కార్యాలను చూసినప్పుడు దేవుడు స్వీటీని ఎంతో ప్రేమించాడు. మా కుటుంబాల్లో స్వీటీ అద్భుతమైన హవీల, అద్భుతమైన మాదిరికరమైన పరిశుద్ధమైన ప్రభువుకి ఇష్టమైన ప్రభువు మెచ్చే మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి గొప్ప చిన్న బిడ్డల పరిచర్య చేసి అనేక మంది చిన్న బిడ్డల పరిచర్య చేయుటకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన బిడ్డ. ఆ దిశగా మా పిల్లలందరూ కూడా సండే స్కూల్ టీచర్స్గా దేవుని పరిచర్యలో ముందుకు సాగుటకు ప్రభు కృపణిస్తూ వచ్చారు. నేను ఒక్కటే ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభుతో ఉండడానికి వెళ్ళింది, ఆ ప్రభువే ఈ కుటుంబంతో నిత్యము ఉండి నడిపించాలని. మరి సంఘాన్ని గురించి నేనైతే ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. క్రైస్తవ్యం నేడు కేవలం క్రియలకే సరిపోయిన రోజుల్లో ఉంటుండగా జగన్మోహన్ అంకుల్ కానీ, భవానాంటి, ఇంకా సంఘ బిడ్డలందరూ కూడా ఇంత గొప్ప ఆదరణ, ప్రేమ, ఇంత సహాయము, ఒక సొంత కుటుంబంలాగా. ఎప్పుడు స్వీటీ చెప్పినా ఆంటీ అంకుల్ గురించి చెప్పేది, భవానాంటి అంకుల్, మా అత్త సుజాత అత్త, ఇట్లా కొంతమంది గురించి రెగ్యులర్గా చెప్పేది. ఎంత ప్రేమించారు వాళ్ళు, వాళ్ళ బంధువుల కన్నా. నిర్మలా ఆంటీ, సరోజిని మామ, ఈ పేర్లు నేను కొన్ని వేల సార్లు వింటాను. వారి సాక్ష్య జీవితాన్ని గురించి విని వారి ప్రేమను నేను కన్నులారా ఇప్పుడు చూసినప్పుడు, బంధువులుగా అప్పుడప్పుడు కలుసుకుంటాం, సంఘం ప్రతిరోజు కలుసుకుని ప్రతిరోజు వారిని ఆదరించి ధైర్యపరిచి ఈ రోజు వరకు ఇలా నడవడానికి కారణం దేవుని మహాకృప. మీ అందరి ప్రేమకై, ప్రార్థనలకై, మీ అందరి సహకారానికై నేను నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకను మీ ఆదరణతో వారు మనమందరం కూడా పరలోకం చేరే వరకు ఆ బిడ్డను శుభప్రదమైన నిరీక్షణతో కలుసుకునే రోజు వరకు మనమంతా భక్తి జీవితంలో ముందుకు సాగుటకు ఒక మంచి జీవితాన్ని నడకని నడిచింది. ఒక్కసారి కూడా ఒక రిమార్క్ లేని జీవితం జీవించింది. ఒక్క విషయంలో కూడా తప్పిపోయింది అనే విషయం ఒక్కటి కూడా ఆ బిడ్డలో లేదు. అలా లేకుండా జీవించే కృపను 24 సంవత్సరాలు సంరక్షించిన దేవుడు ఇక ముందున్న ఎవరి బిడ్డలందరూ, మా పిల్లలందరూ కూడా ప్రభువుని వెంబడించి ప్రభువుతోనే నడవాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును.